హలో అండి, వెల్కమ్ టు కవీస్ కిచెన్. కవీస్ కిచెన్లో చీటింగ్ డే ఈరోజు. అంటే మేము డైలీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాము, బట్ ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు బ్రేక్ తీసుకుంటాం అన్నమాట. సో చీటింగ్ డేలో ఈరోజు మేము ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్, అందులో కూడా హెల్దీని చూస్ చేసుకుంటాము. సో కొబ్బరి సుజీ రవ్వ దోశ. సో సుజీ రవ్వ చాలా తక్కువ అండి, ఒక 25% సుజీ రవ్వ, అంటే బొంబాయి రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వని ఒక 25% సుజీ రవ్వ అయితే 75% కొబ్బరి. సో ఈ దోశ ఇలా దాంట్లో మనం మళ్ళీ ఫైబర్ యాడ్ చేసుకుంటాము. సో బీట్రూట్, వావ్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, అండ్ క్యారెట్, యా, అండ్ కొత్తిమీర. సో దీన్ని మనం ఇప్పుడు దోశలాగా పోసుకుంటాము. యా, సో నాకైతే ఈ బ్యాటర్ ఇలాగే బాగుంటుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే కొబ్బరే కదా ఇందులో ఉన్నది ఎక్కువగా. సో మరి ఎలా వస్తుందో చెక్ చేద్దాం, క్రిస్పీగా వస్తుందా లేదా చూద్దామా. ఎస్, సో మనం దీన్ని మిక్స్ చేసేసుకొని, మీకు ఇది ఎలా ముందు రోజు ఫర్మెంటేషన్ ఎలా చేసుకోవాలి అంటే, జస్ట్ ఒక 10 to 15 minutes రవ్వను కొబ్బరి మిక్సీ పట్టుకొని నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. సో ఆఫ్టర్ 10 to 15 minutes తర్వాత మనం దోశ పిండికి ఎలా పడతామో అలా పట్టేసుకొని 12 hours ప్రోబయాటిక్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చేసి తెల్లవారి పోసేసుకోవడమే. సో చూద్దాం మరి ఎలా వస్తుందో దోశ. ఇప్పుడు పనిలో పనిగా చూసేయండి, నా పొని గింజల డబ్బా, ఇత్తడి పొని గింజల డబ్బా. సో నాకు బ్రాస్ అంటే చాలా చాలా ఇష్టం. షాపింగ్కి వెళ్ళినప్పుడైనా ఏదైనా పర్పస్కి వెళ్ళినాం అనుకోండి, ఆ షాప్కి వెళ్తే వాసవి హోమ్ నీడ్స్ షాప్ మంచిర్యాలలో విశ్వనాథాలయం ముందుగా ఉంటుంది. మా రిలేటివ్స్దే, నా పేరు చెప్పండి, మీకు కొంత డిస్కౌంట్ అయితే ఇస్తారు. సో చాలా మంచి కలెక్షన్ ఉంటుందండి వాళ్ళ దగ్గర. నిన్న కూడా ఒకటి తీసుకొచ్చుకున్నాను, చూపిస్తాను మీకు అది లాస్ట్లో. దోశ మామూలు దోశ లాగానే వేసేసుకోవాలి. ఓకే, సో కాకపోతే కొంచెం ఆ దోశలాగా పల్చగా రాదనుకుంటున్నాను, ఎందుకంటే కొబ్బరి కదా, అంత క్రిస్పీగా రాదేమో. వెయిట్ అండ్ సీ ఎలా వస్తుందో చూద్దాం. నాకు కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. సో బాగానే వస్తుంది, పల్చగా అనడానికైతే వస్తుంది. బ్యాటర్ చాలా కన్సిస్టెన్సీ అయితే స్మూత్ కన్సిస్టెన్సీ ఆ దోశలాగా అయితే రాలేదు, కాబట్టి క్రిస్పీగా ఉండదేమో అనుకుంటున్నాను నేను. అయితే క్రిస్పీగానే వస్తాయి అనిపిస్తుంది, కాకపోతే మన రెగ్యులర్ దోశ అంత క్రిస్పీగా రాకుండా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం పిండిలో అయినా కలపచ్చు క్యారెట్, బీట్రూట్, లేదంటే పైన ఇలా టాపింగ్ అయినా కూడా మనం వేసుకోవచ్చు. సో ఇదిగోండి, బాగానే వస్తుంది దోశ. అయ్యా, ఒక పెద్ద గండం గట్టెక్కింది నాకు ఈ దోశ రాకపోతే. గీకి 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 కొత్త దోశలు ట్రై చేయాలంటే నాకు అదే భయం, దోశ సరిగా వెళ్ళకపోయింది అనుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మేము అస్సలు నిర్లేప్ పేనం దోశ ప్యాన్ వాడము, ఐరన్ ప్యాన్. దోశ మంచిగా వస్తుంది అన్నమాట. సో దోశ అయితే బాగా వచ్చింది, వస్తుందో రాదో అని టెన్షన్ పడ్డాను కదా, చక్కగా వచ్చింది. సో ఇంకా లాగించేసేయడమే. అండ్ మీకు చూపిస్తానన్నాను కదా, చివర్లో నేను కొత్తగా తెచ్చుకున్న దీపం తెచ్చుకున్నాను, ఇత్తడి దీపం, చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, ఇదే ఆ దీపం. నాకు చాలా నచ్చింది, అసలు కొనకుండా ఉండలేకపోయాను అన్నమాట. చూడండి ఎంత బాగుంది కదా. అండ్ ఇంకో దీపం, అలాంటిదే దీపం, ఇది ఫెస్టివల్స్ అప్పుడు నేను వెలిగిస్తూ ఉంటాను. ఇది కూడా నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? ఓకే అండి, బాయ్. హెల్దీ రెసిపీస్ కోసం, గార్డెనింగ్ వీడియోస్ కోసం, మోటివేషన్ వీడియోస్ కోసం, ఇంగ్లీష్ వీడియోస్ కోసం, స్పోకెన్ ఇంగ్లీష్ కోసం కూడా స్టే ట్యూన్ టు మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్. బాయ్, టేక్ కేర్.